ఐపీఎల్ 16వ సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ఇక 163 పరుగుల లక్ష్యాన్ని టైటాన్స్ జట్టు 18.1 ఓవర్లో 4 వికెట్ల నష్టానికి ఛేదించింది. ఇక యువ బ్యాట్స్మెన్ సాయి సుదర్శన్ అద్భుత ఇన్నింగ్స్తో గుజరాత్ టైటాన్స్ గెలుపు తీరాలకు చేర్చాడు. ఎడమ చేతి వాటం సాయి సుదర్శన్ 48 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్సర్లతో 62 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆఖర్లో డేవిడ్ మిల్లర్ 16 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్సర్లతో 31 పరుగులు చేసి టైటాన్స్ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఆల్రౌండర్ విజయ్ శంకర్ 29 పరుగులు చేశాడు. ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా 14 పరుగులు, శుభమాన్ గిల్ 14 పరుగులు, కెప్టెన్ హార్దిక్ పాండ్యా 5 పరుగులు స్వల్ప స్కోర్లకు అవుట్ అయిన గుజరాత్ టైటాన్స్ నెగ్గిందంటే అది సాయి సుదర్శన్ ఇన్నింగ్స్ వల్లే అని చెప్పాలి. ఇక లక్ష్య చేతలో ఎలాంటి ఒత్తిడికి లోనవ్వకుండా సుదర్శన్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు.